వైసీపీ అధికారంలో ఉండుంటే పవన్ కళ్యాణ్ నుంచి భారతీయ జనతా పార్టీ దాకా రెచ్చిపోయి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. అరాచక ప్రభుత్వం, విధ్వంస ప్రభుత్వం, బెదిరింపు ప్రభుత్వం, మమ్మల్ని ఎవడో ఆపలేడని చెప్పేసి దారుణంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు రివర్స్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సోషల్ మీడియా కేసులు పెడతారనమాట. ఇది భావ ప్రకటన స్వాతంత్ర పక్కు అనేది ఒకటి ఉంటుంది. దుష్ప్రచారం, సత్ప్రచారం. ఎప్పుడు దుష్ప్రచారం అవుతుంది? ఇప్పుడు 3 వెర్షన్స్ తీసుకుందాం. నెంబర్ 1, మద్యం తాగి చచ్చిపోయారా లేదా, మద్యం తాగి బండి నడిపాడా లేదా, ఇది క్లియర్ గా ప్రమాదం. మరి ఇంకేంటి అక్కడ? మద్యం అనేటటువంటిది ప్రమాదకరం కదా. ఇందులో ప్రభుత్వంలో తాగితే ఏంటి, ప్రైవేట్ లో తాగితే ఏంది, బెల్ షాప్ లో తాగితే ఏంది. ఇది నెంబర్ 1. అంటే ఆ ఇష్యూ డైవర్ట్ అయిపోవాలి. తాగుడు వలన, తాగి తందనాలాడే ఎదవల వలన ఏకంగా ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోతాయి అన్నటువంటిది ఇక్కడ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి సాధారణంగా మద్యం తాగే ప్రతి ఒక్కడికి ఒక లెక్క తెలుసు, ఫార్ములా. ఒక బాగా మందు కొట్టేవాడికి తాగి పడుకున్నాడు అనుకోండి, ఒక 2-3 అవర్స్గా మత్తు దిగిపోతుంది. మ్యాక్సిమం 4 అవర్స్ ఉంటుంది. మ్యాక్సిమం 4 అవర్స్ ఉంటుంది. ఇది వీళ్ళు తాగింది చీఫ్ లెక్కర్. ఇప్పుడు వీళ్ళు చెప్పిన అదేదో రేణుక ఎల్లమ్మ వైన్ షాప్ ఏదో